186 కంట్రీసా? 26 కంట్రీస్ ట్రావెల్ చేశాను ఇక్కడ. నాకు తెలుసు ట్రావెలింగ్ అంటే ఎంత కష్టమో. సోలో ఫీమేల్ ట్రావెలర్ ఇక్కడ. ఏదో 25 15 పోనీ 100 అంటే నమ్మొచ్చు. 186 186 కంట్రీసా? 186 కంట్రీసా? 186 కంట్రీసా? 186 186 ఎలా ఎలా హౌ అడిగేద్దాం. మొత్తం అన్ని క్వశ్చన్స్ అడిగేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? మన తెలుగు ట్రావెల్ యూట్యూబర్స్తో నేను చేస్తున్న ఇన్స్టాగ్రామ్ లైవ్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్ అన్నమాట. ఈ ఎపిసోడ్లో ఎవరు వచ్చారో తెలుసా? రవి, తెలుగు ట్రావెలర్ హూ ట్రావెల్ 186 కంట్రీస్. ఇంకా జస్ట్ 9 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈ లాక్డౌన్ కారణంగా మిగిలిపోయాయి. బట్ యాజ్ సూన్ యాజ్ ఈ పాండమిక్ అయిపోయాక మిగిలిన 9 కంట్రీస్ కూడా అయిపోతాయి. అప్పుడు ప్రపంచం మొత్తం చుట్టిన మనకి తెలిసిన ఫస్ట్ తెలుగు ట్రావెలర్. ఇజంట్ ఇట్ గ్రేట్? అంటే 186 కంట్రీస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుంది. మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ చాలా ఓపిక్గా, ఎంత క్లియర్గా అన్నిటి గురించి ఆన్సర్స్ చేస్తున్నారు. నిజంగా ఈ సెషన్ చాలా బాగా జరిగింది. యాక్చువల్గా లైవ్ చాలాసేపు జరిగింది. సో లాస్ట్ టైం కూడా ఇలానే పెద్ద వీడియో అప్లోడ్ చేస్తే 2 పార్ట్స్గా చేయమని కొంతమంది అడిగారు. సో అందుకే ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా చేసి వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో లేట్ ఎందుకు, ఫస్ట్ పార్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇప్పుడు మార్నింగ్ కదా నేనున్న ప్లేస్ లో, సో కొంచెం హాఫ్ స్లీప్ కానీ ఇట్స్ ఓకే. హాఫ్ స్లీప్. సో ఫస్ట్ థింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా, గుడ్ ఈవినింగ్ మీకు. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ థింగ్ అసలు మీ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. ఓకే, సో నా పేరు రవి. నేను ఈ మధ్యనే యూట్యూబ్ లో తెలుగు ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచి ఈ వ్లాగింగ్ చేయలేదు. ఎంత ట్రావెల్ చేసినా కూడా ఏదో నా పర్సనల్ గా ట్రావెల్ చేసేవాడిని. అందుకని కానీ పాకిస్తాన్ నా కంట్రీ 181. అది వెళ్ళినప్పుడు అనిపించింది, సరే ఇంత కాంటెంట్ ఉంది, చాలా మంది కొన్ని కంట్రీలు తిరిగి వాళ్ళు షేర్ చేస్తున్నారు, మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. తెలుగులో ఇన్ని దేశాలు తిరిగిన వాళ్ళు నేనైతే కలవలేదు. సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని పాకిస్తాన్ తోని స్టార్ట్ చేశాను అనమాట, కంట్రీ 181. అలా స్టార్ట్ అయింది యూట్యూబ్ ప్రయాణం. ఇంతకు ముందు ఏంటంటే అదొక ప్యాషన్ టు ట్రావెల్ ద వరల్డ్. సో కాబట్టి నా కోసం నేను ట్రావెల్ చేసేవాడిని. అన్ని వీడియోలు కూడా ఉండేవి కాదు. ఇన్స్టాగ్రామ్ కూడా ఒక 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ముంబై వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ చెప్పాడు, మామూలు ట్రావెలర్స్ కే 50K 60K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, నువ్వు ఇంత ట్రావెల్ చేస్తావు కదా, వై డోంట్ యు షేర్ ఇట్ అని. ఆ విధంగా స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ప్రయాణం. సో ఇప్పటికైతే నేను 186 కంట్రీస్ వెళ్ళాను. ఇంకా 9 కంట్రీస్ మిగిలి ఉన్నాయి. సో ఆ లాస్ట్ 9 years చేద్దాం అనుకున్నా కానీ పాండమిక్ వల్ల మొత్తం మారిపోయింది ప్లాన్ అంతా. యా, అవును. నైస్ నైస్. ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు బేస్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్ కదా? ఒరిజినల్ గా వైజాగ్. మా అమ్మ నాన్న ఇంకా అక్కడే ఉంటారు. 6 months ఇక్కడ, 6 months అక్కడ, బ్యాక్ అండ్ ఫోర్త్. ఇక్కడ నేను నా వైఫ్ తో ఉంటామాట. ఇక్కడ రిచ్మండ్ వర్జీనియా, అంటే వాషింగ్టన్ డీసీకి 100 miles సౌత్ వర్జీనియా స్టేట్ లో ఉంటాను. ఓకే, సో ఇప్పుడు ఎక్కడున్నారు? జర్మనీలో ఉన్నారా? నేను హైదరాబాద్ అండి. జర్మనీ నుండి వచ్చేసాను, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చాను. ఓకే, మీరు ట్రావెల్ చేసిన ఫస్ట్ కంట్రీ వచ్చేసి భూటాన్ కదా? యా, భూటాన్. 9 or 10 చిన్నప్పుడు. అది ఫస్ట్ చిన్నప్పుడు. ఎలా అనిపించింది? లైక్ ఫస్ట్ గోయింగ్ టు అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్టెడ్ విత్ ట్రావెల్ బగ్ అన్నట్టు. చిన్నప్పటి నుంచే ట్రావెల్ అంటే బాగానే నాలెడ్జ్ ఉండేది. ఎప్పుడు ఒక అట్లస్ చేసుకొని ఎప్పుడు కంట్రీలు చూసేవాడిని. సో 9-10 years అప్పటికే నాకు హోల్ వరల్డ్ మ్యాప్ అంతా తెలుసు. సో అంటే ఒక బోర్డర్ క్రాస్ చేస్తున్నాం, భూటాన్ వెళ్తున్నాం, అది కూడా మన వైజాగ్ లాంటి నేబర్హుడ్ అని ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఉండింది. కాకపోతే అప్పటికే ఇండియాలో చాలా ప్లేసెస్ చూస్తున్నాను చిన్నప్పటి నుంచే. కొంచెం కర్ణాటక అని, గోవా అని, మహారాష్ట్ర అని ఇవన్నీ చూసాం. సో ఫస్ట్ టైం భూటాన్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ టాపోగ్రఫీ, డిఫరెంట్ మౌంటైన్స్, డిఫరెంట్ వ్యాలీస్, డిఫరెంట్ పీపుల్, అంతా వేరే వేరే కదా. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ అనిపించింది. అప్పుడు స్టార్ట్ అయింది అనమాట, ఇంకా ట్రావెల్ చేయాలి, వరల్డ్ అంతా చూడాలి, అమేజింగ్ ఉంది వరల్డ్ అని. సో అది ఇన్సెప్షన్ ఆఫ్ ట్రావెల్.
ఓకే. సో మీరు ఫస్ట్ మీ ఎక్స్‌పెన్సెస్ తో ట్రావెల్ చేసిన కంట్రీ ఎప్పుడు అండ్ ఎక్కడ? అంటే నా స్వార్జితంతోనా. అవును. ఫస్ట్ కంట్రీ అది నైన్ చాలా ఏళ్ళయింది అది. నెదర్లాండ్స్, హాలండ్. నెదర్లాండ్స్. ఓకే. ఆమ్స్టర్డామ్ వెళ్ళి ఓకే. ఆమ్స్టర్డామ్ నుంచి ట్రైన్ తీసుకొని బ్రసెల్స్, బెల్జియం వెళ్ళాను. అది ఎలా ఓకే. అంటే ఇండియా వెళ్తున్నప్పుడు ఒక 4 డే బ్రేక్ జర్నీ ఇలా పెట్టుకొని 4 డే కేఎల్ఎం లో ట్రావెల్ చేసామాట. కేఎల్ఎం లో ట్రావెల్ చేసి ఆమ్స్టర్డామ్ వెళ్ళి ఆమ్స్టర్డామ్ లో 4 days బ్రేక్ తీసుకొని ఆమ్స్టర్డామ్ అండ్ బ్రసెల్స్ పక్క పక్కనే ఓకే. కదా. ఆమ్స్టర్డామ్. యా. లగ్జంబర్గ్ ఆ ట్రిప్ వెళ్ళలేదు, వేరే ట్రిప్. సో ఈ రెండు కవర్ చేసి 4 days లో అప్పుడు ఇండియా వెళ్ళామాట. అంటే చాలా 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 నాళ్ళ క్రితం. తర్వాత స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆ డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు కదా, అందులో కొంచెం సేవ్ చేసుకొని యా. అది చేయాల్సి వచ్చింది అనమాట. అది నేను అంటే వెళ్ళిన ఫస్ట్ జస్ట్ కంట్రీ. వాంటెడ్ టు నో అన్నమాట. ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే 186 కంట్రీస్ అయ్యాయా? లైక్ అందరూ ఫుల్ అంటే టైం చెప్పేస్తున్నారు. అంటే డిపెండ్స్ ఆన్ ద పేస్, రైట్. ఎలా అంటే ఇప్పుడు మన యూట్యూబ్ లో కొంతమంది ఉన్నారు వరల్డ్ ట్రావెలర్స్. అంటే ఇంకే పని లేకుండా, ఇంకే అవకాశం లేకుండా, జాబ్ చేయకుండా, ఫ్యామిలీ లేకుండా ఒక ప్యాక్ వేసుకొని వరల్డ్ తిరిగితే 5 years లో కూడా కంప్లీట్ చేసేయచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ కదా హౌ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిజంగా కంట్రీలు అన్ని చేయాలంటే 1 year లో కూడా చేసేయచ్చు. ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉండి ఆ నెక్స్ట్ డే ఇంకో అలా డబ్బులు ఉంటే అన్ని చేసేయచ్చు కదా. సో దిట్స్ నాట్ నెససరీ ఒక టైం ఫ్రేమ్ అని. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్వీనియన్స్. మనకేంటంటే జాబ్ కావాలి, మనం డబ్బులు ఎర్న్ చేసుకోవాలి, మనకేమి బోర్డు అంతా రిచెస్ లేవు కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేయడానికి నాకు అయితే ప్రస్తుతానికి 10-15 years పట్టింది. ఇప్పుడు 15 years అవుతుంది. కాకపోతే ఇనిషియల్ గా అన్ని కంట్రీలు చూసేద్దాం అని ఒక ఇదైతే లేదు. సో అందుకని నేను వెళ్ళిన కంట్రీలే 10 సార్లు 20 సార్లు వెళ్ళిన కంట్రీలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి 100 హిట్ అయ్యాక, అనుకోకుండా 100 హిట్ అయ్యాక అప్పుడు అనిపించింది ఇన్ని కంట్రీలు రిపీట్ చేస్తున్నాం కదా, వై నాట్ ఫినిష్ ఆల్ ద వరల్డ్ అని. సో 100 వరకు అయితే అన్ని కంట్రీలు చూద్దాం అనే ప్లాన్ అయితే లేదు. నేను ఇంత ఎన్నోసార్లు చెప్పినట్టు ఇటలీ ఒక 10-12 సార్లు, బ్రెజిల్ 10-12 సార్లు, ఫ్రాన్స్ 10-12 సార్లు, ఇలా ఎన్నో కంట్రీలు ఎన్నో సార్లు, అవన్నీ కలిపితే 500 కంట్రీస్ వెళ్ళినట్టు. అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్. నా ఒక మినిట్ బ్రేక్ ఇస్తారా? 1 minute. షూర్. బ్యాక్. ఓకే. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అనుకోలేదు కదా 186 కంట్రీస్ ట్రావెల్ చేస్తారు. అసలు ఒక 20 చేస్తాను కూడా అనుకోలేదు. గ్రౌండ్ రియాలిటీ బట్టి ఈవెన్ 25 వాజ్ అ బిగ్ డీల్. యా, ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ యూ. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి 25 రీచ్ అవుతానని కూడా. అది కూడా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లో. 26 నాట్ బ్యాడ్. 26. వెరీ గుడ్. మీలాగే నేను ఒక కంట్రీకి 3-4 టైమ్స్ వెళ్ళినవి మొత్తం చూడాలని చెప్పేసి అలా చేసినవి లిటరలీ 5 కంట్రీస్ ఉన్నాయి అట్లాగా. కొన్ని అయితే ఆల్మోస్ట్ దుబాయ్ 2 times వెళ్ళా, పారిస్ 2 times వెళ్ళా, వెనిస్ 2 times వెళ్ళా, లండన్ 2 times వెళ్ళా. సెకండ్ టైం వెళ్ళకుండా ఉంటే ఐ కుడ్ హావ్ కవర్డ్ మెనీ అదర్ కంట్రీస్ యాక్చువల్లీ. స్పెయిన్ అండ్ మెనీ అదర్ కంట్రీస్ కూడా అయిపోయేవి. బట్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు మీన్. నేను ఇలా చేస్తుంటే ఐడియల్ బ్యాక్ 196 అయిపోయేవి, 195 yeah, that's అయిపోయి. సరే, మనం మా పాస్ట్ ని ఎలాగా చేంజ్ చేయలేం. సో దిర్ ఇస్ నో పాయింట్ బ్రూడింగ్ ఓవర్ ఇట్. ఓకే. సో మీ పాస్పోర్ట్స్ నా ఇన్ని పాస్పోర్ట్ ఉన్నాయి అయితే నేను ఫోటోలో చూస్తే. అవునవును ఇక్కడే ఉంటాయి అన్ని. పాత ఇండియా పాస్పోర్ట్ పాతవి, ఇలాగా చిన్నప్పుడు ఎలా ఉండేవాడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ముక్కలు ముక్కలు అయిపోయి. ఓకే. ఉండాలి, అన్ని ఉండాలి ఇక్కడ. అన్ని లేకపోతే కొన్ని వేరే. ఇవి ఎన్ని ఉన్నాయి టోటల్? 10 to 12 ఉంటాయి కదా. టోటల్ 12. కాకపోతే నా 12, 10 ఉన్నాయి. ఒకటి సిటిజన్షిప్ మారినప్పుడు లాస్ట్ ది యాక్టివ్ పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. సో అదొకటి పోయింది. అది ఫుల్ ఆఫ్ స్టాంప్స్, ఇండియన్ పాస్పోర్ట్, వెరీ సాడ్ పోయింది. ఒకటేమో ఎవరో అంటే ఒకటి ఐ లాస్ట్ ద పాస్పోర్ట్ అట్ వర్క్, అది ఎలా పోయిందో ఇప్పటికీ మిస్టరీ. ఐ స్టిల్ ఐమ్ సీకింగ్ ఆన్సర్స్. అది కూడా ఒక 20 కంట్రీస్ స్టాంప్స్ అందులో పోయి, కాకపోతే మిగిలినవి ఇవి. నా ఫస్ట్ పాస్పోర్ట్, ఇది నా ఫస్ట్ పాస్పోర్ట్ ఇండియాది. తర్వాత ఇవన్నీ అంటే యుఎస్ లో ఎలా అంటే ఇప్పుడు ఇండియాలోని జంబో బుక్ ఏదో ఉంటది కదా 50, ఇవి కూడా 3 పాస్పోర్ట్స్ ఇవి. ఆ జంబో బుక్ లాగా మాకు కూడా 50 pages బుక్లెట్ ఇస్తారు. ఈ 50 pages బుక్లెట్ అయిపోగానే వెనకాల ఇంతకుముందు పేజెస్ యాడ్ చేసేవారు.
ఇప్పుడు పేజెస్ యాడ్ చేయట్లే, ఆహాహా. ఇలాగ రెండు రెండు హోల్స్ పెట్టేసి కొత్త పాస్పోర్ట్ ఇస్తారు అనమాట. కొత్త పాస్పోర్ట్ ఇస్తారు. ఓకే. ఈ బుక్ అయిపోగానే ఇలా ఇప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోయాయి కదా, ఇవన్నీ అంటే మ్మ్. ఒక్కొక్క పేజ్ అవును. లో ఒక్కొక్క చూసారా స్టాంపులు, ఒక్కొక్క పేజ్ లో ఈ మూల యా యా. వెయ్యి ఈ మూల వెయ్యి అని బతిమాలుకుంటారు, లేకపోతే ఈ పాటికి 20 పాస్పోర్ట్లు ఉండాలి. సో ఎవ్రీ పాస్పోర్ట్ లో ఒక ఓకే. 40 స్టాంపులు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ దీనిలో ఎన్ని స్టాంప్స్ ఉన్నాయి. వావ్. సో ఇలా రిక్వెస్ట్ చేస్తామంట, ఈ కార్నర్ లో వేయవా ఈ కార్నర్ లో వేయవా అని, ఎందుకంటే మళ్ళీ పాస్పోర్ట్ అప్లై చేయాలి టైం లేక. సో ఇలాగా 10 పాస్పోర్ట్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. ఇది ఇలా ఎక్స్పైర్ కాదు, పేజెస్ 10 years ఎక్స్పైరీ, రెండేళ్ళకి పాస్పోర్ట్ అయిపోతుంది. రెండేళ్ళకి 50 pages కానీ 70 pages లాగా మేనేజ్ చేస్తాను, అయిపోతాయి. సో ఇలా హోల్స్ పెట్టేసి కొత్త పాస్పోర్ట్ ఇస్తారు. ఇది కరెంట్ పాస్పోర్ట్. ఇది కరెంట్ పాస్పోర్ట్ ఎక్కడ ఉందో, అన్ని ఒకేలా ఉన్నాయి కదా. సో ఇది కరెంట్ పాస్పోర్ట్. ఇది కూడా 2 years లో, ఇది కూడా 2 years అయింది, కానీ 2 years లో ఆల్మోస్ట్ ఫుల్. అందరూ అడుగుతారు, నిజంగా నువ్వు తిరుగుతున్నావా ఫేక్ చేస్తున్నావా అంటే ఇవి చూపిస్తామంట, ఇది నిజమా లేకపోతే అబద్ధమా అని. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇది లాస్ట్, ఇది 2 years లో ట్రావెల్స్ ఇవన్నీ. సూపర్ సూపర్. ఓకే. సో నేను నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇవన్నీ చూసి స్టాంప్స్ నిజమా లేకపోతే కళ అని నాకే అనిపిస్తుంది అప్పుడు. వన్ మోర్ టైం, 10 పాస్పోర్ట్స్. సూపర్, గ్రేట్ అండి, చాలా గ్రేట్. గ్రేట్ ఏం లేదు, మన ప్యాషన్ అంతే. యా, దట్స్ ట్రూ. Okay. అంటే కొంతమంది ప్యాషన్ ఉన్నా కానీ దే అచీవ్ చేయలేకపోతారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. బట్ ప్యాషన్ ని అచీవ్ చేయడం నా దృష్టిలో గ్రేట్. సో మెనీ థింగ్స్ హ్యావ్ టు లైన్ అప్ కదా, అంటే టైం ఉండాలి, డబ్బులు ఉండాలి, ఎంతూజియాజం ఉండాలి, ఎనర్జీ ఉండాలి, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలి, అడ్వెంచర్ ఉండాలి. ఇప్పుడు నాట్ టు పుట్ యువర్ అచీవ్మెంట్స్ సైడ్, యూరప్ అంటే ఇట్స్ వెరీ ఈజీ. యూ గో టు ద ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి అందరికీ అన్ని తెలిసిందే, ప్లాన్డ్, ట్రైన్ లో ఎక్కేసి ఒక స్పాట్ నుంచి ఒకటి వెళ్ళిపోవడం. దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గో టు అన్ అన్నోన్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్ యాజ్ అన్ ఇండియన్, లేకపోతే రిమోట్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా, అసలు ఇన్ఫర్మేషన్ దొరకదు, ప్లేన్స్ ఉండవు, వారంకి ఒకటో రెండో ప్లేన్స్ ఉంటాయి. సో ద ఛాలెంజ్ ఇస్ 10 times more. యూరోప్, ఇఫ్ యూ ఆస్క్ మీ, దర్ ఇస్ నో థ్రిల్ ఫర్ మీ, బికాస్ యూరోప్ ఎన్నిసార్లు హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. ఐ డోంట్ హ్యావ్ ద థ్రిల్ ఇన్ ట్రావెలింగ్ టు యూరోప్. అంటే ఆల్రెడీ ఐఫిల్ టవర్ అందరూ చూసారు, అది అందరూ పిక్చర్స్ 100,000 చూసాం. సో అంత థ్రిల్ అనిపించదు. అంటే అప్పుడు కొత్తలో థ్రిల్ అనిపించేది, యాజ్ యూ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఏదో రిమోట్ డెస్టినేషన్ అయితే మోర్ థ్రిల్లింగ్ మాట, రిస్క్ ఉంటే, అది అడ్వెంచర్ ఉంటే. ఓకే ఓకే ఓకే. మీరు ఒక వీడియోలో చూసాను, 110 countries మీరు ఇండియా పాస్పోర్ట్ త్రూ ట్రావెల్ చేస్తారు కదా, అండ్ రిమైనింగ్ ఇస్ యుఎస్ పాస్పోర్ట్. ఎక్కడైనా వీసా ప్రాబ్లం వచ్చిందా? వస్తే ఏ పాస్పోర్ట్ వల్ల అప్పుడు వచ్చింది? యాక్చువల్లీ నాకు ఇప్పటిదాకా ఒక్క వీసా ప్రాబ్లం రాలే. ఏ రోజైనా 1 week 10 days వీసా పడుతుంది అంటారు కదా, వెళ్ళి డాక్యుమెంట్స్ ఇస్తే సేమ్ డే వీసా ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యూజువల్ గా ఇండియన్ పాస్పోర్ట్ తో షెంగెన్ వీసా 1 entry, అంటే జాబ్ కాదు, టూరిస్ట్ వీసా. నాకు ఫ్రాన్స్ ఎంబసీ వాషింగ్టన్ డీసీ లో ఉండేది. ఎవ్రీ 2 months కి వెళ్ళేవాడిని, వీసా అని. వాటితో మాట్లాడాను, ఒకసారి చూడండి ఎన్నిసార్లు వస్తున్నాను, ఎన్నిసార్లు వీసా, ప్రతిసారి $100 కట్టాలి, తర్వాత పేపర్ వర్క్ వెళ్ళడం అంతా. వాడిని అడిగాను, ఆ కన్సులర్ ఆఫీసర్ చూసి నిజంగా నువ్వు ఎన్నిసార్లు వెళ్తున్నావు అని నాకు 2 years మల్టిపుల్ ఎంట్రీ కూడా ఇచ్చేసాడు అనమాట. అర్థం, 2 years మల్టిపుల్ ఎంట్రీ. సో అప్పుడు ఈజీ అయిపోయింది, ఇంకా ఎవ్రీ వీకెండ్స్ వెళ్ళిపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, మూడు వస్తే లేచి లండన్ టికెట్ బుక్ చేసి వెళ్ళిపోవడం, అలా ఆ టైంలో. అంటే టూ గుడ్ టు బి ట్రూ. ఇప్పుడు చెప్తే జనాలు అనుకుంటారు చేసేస్తాడని, కానీ బట్ దట్ ఈస్ ద ట్రూ స్టోరీ. అలాగా. సో వీసా ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు నాకు రిజెక్ట్ అయిన ఒకే ఒక వీసా తుర్క్మెనిస్తాన్ వీసా. ఎందుకు అది రిజెక్ట్ అయిందంటే, వాళ్ళకి ఒక కోటా ఉంటుంది, అంటే ఇయర్ కి 400, 500, 600 క్లోజ్ కంట్రీ కాబట్టి. నేను అప్లై చేసేసరికి ఆ కోటా అయిపోయినట్టుంది. అంటే ఎవరు రీజన్ ఏం చెప్పలే, బట్ ఐఎమ్ అస్యూమింగ్ దట్ మే బి ద రీజన్ వై ఎల్స్ విల్ దే రిజెక్ట్ మై వీసా. అది అమెరికన్ పాస్పోర్ట్ తో, తుర్క్మెనిస్తాన్ వీసా ఇండియా పాస్పోర్ట్ తో కాదు. సో ఐ డోంట్ సీ రీజన్ వై ఇట్ గాట్ రిజెక్టెడ్. ఓకే. వాయిస్ బాగానే ఉందా? సౌండ్ బాగానే ఉందా? సౌండ్ బాగానే, ఇట్స్ ఫైన్, నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇండియా పాస్పోర్ట్ తో కొన్ని కంట్రీస్ వీసా ఆన్ అరైవల్ ఉన్నాయి కదా, వాటిలో లైక్ అవైతే ఈజీగా చాలా ఉన్నాయి, సో వెళ్ళిపోవచ్చు. వాటిలో మీకు నచ్చిన బెస్ట్ కంట్రీస్ అండ్ మస్ట్ అండ్ విజిట్ ప్లేసెస్ ఏంటి? టాంజానియాకి వీసా అక్కర్లే, వీసా ఆన్ అరైవల్. అంటే మనం టాంజానియాలో ల్యాండ్ అవగానే $50 ఇస్తే ఇండియన్ పాస్పోర్ట్ తో వీసా ఇచ్చేస్తారు.
సో టాంజానియా మస్ట్ బి ఓకే. అమేజింగ్, ఎందుకంటే అక్కడ సెరెంగేటి నేషనల్ పార్క్ ఉంది. సెరెంగేటి అంటే అసలు ఓకే. యానిమల్స్, చీటర్స్, లయన్స్, బైసన్స్, ఎలిఫెంట్స్, ఎవ్రీథింగ్ చుట్టూరు, మధ్యలో మనం అవుట్ స్టాండింగ్. సో జాన్జిబర్. తర్వాత బొలివియాకి ఏంటంటే వీసా ఫ్రీ. అంటే బొలివియా వెళ్తే అసలు వీసా అక్కర్లేదు, ఆహా. డబ్బులు కూడా పే చేయక్కర్లేదు. బొలివియా కానీ చాలా దూరం, ఓకే. వెళ్ళడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇండియా నుంచి. సాలార్ ది ఉయిని, ఓకే. మన అల్లు అర్జున్ సినిమా ఏదో ఉంది, తెలుసా తెలుసా అని ఒక పాట ఉంటది, వై ఇట్ స్కేప్, యా. అది సాలార్ ది ఉయిని ఇన్ బొలివియా. సో నేను ఓకే. నేను వెళ్ళినప్పుడే షూటింగ్, వాళ్ళ షూటింగ్ అయిపోయింది, 1 డే తర్వాత నేను వెళ్ళాను సేమ్ ప్లేస్. సో మ్మ్. సాలార్ ది, దానికి అయితే వీసా అక్కర్లే. అర్జెంటీనా ఫర్ ఎగ్జాంపుల్, మన వీసా కావాలి ఎంబసీకి, కానీ ఏం పే చేయక్కర్లేదు. అర్థమైనా? ఓకే. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ వీసా చాలా ఈజీ, దానికి కూడా అంతే, వీసా కావాలి కానీ నో కాస్ట్. కానీ ఆఫ్ఘనిస్తాన్ నో risk. కాస్ట్. ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. థాయిలాండ్ ఉంది వీసా ఆన్ అరైవల్, లావ్ వీసా ఆన్ అరైవల్ ఓకే. అనుకుంటా, శ్రీలంక సేమ్ అనుకుంటా. అంటే ఇండియన్ పాస్పోర్ట్ మ్మ్. వదిలేసి చాలా రోజులైంది కదా, అంత డీటెయిల్స్ గుర్తులేవు, కాకపోతే ఇవి ఎగ్జాంపుల్స్. కెన్యా కూడా అంతే, ఐ ఓకే. థింక్. కెన్యా కూడా ఇండియన్ పాస్పోర్ట్ తో వెళ్ళి ఎయిర్పోర్ట్ లోనే వీసా ఇచ్చేస్తారు. అది కూడా అమేజింగ్, ఓకే. మాసేమారా చూడొచ్చు. ఓకే. సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే. నైస్. మీ ఇన్ని కంట్రీస్ జర్నీస్ లో కొంతమంది స్ట్రేంజర్స్ ని కలుస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ టోటల్ ఎంత మంది ఉన్నారు ఇప్పటికి? చాలా చాలా మంది. అందుకే నాకు ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇద్దామంటే భయం. ఎందుకంటే రోజుకి ఒక 100, 200, 300 మెసేజ్లు వాట్సాప్ లో, హాయ్ హలో మెసేజ్లు, రిప్లై ఇవ్వడానికి టైం లేదు. ఎందుకంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఇంటరాక్ట్ అవ్వాలంటే నెంబర్ ఇవ్వాల్సింది తప్పదు. 4 ఓకే. days 5 days ఉంటది అందరూ. కానీ యూజువల్ గా ఏంటంటే ఆ స్పాన్ 1 year దాకా జరుగుతుంది. ఆ తర్వాత అందరికి కొత్త ఫ్రెండ్స్ వస్తారు, ఈ మూవ్ ఆన్ కదా. అంటే అప్పుడప్పుడు ఒకేషనల్ గా, కానీ స్టాండర్డ్ గా ఒక ఫేజ్ దాటిపోయాక కష్టం స్టే. కాకపోతే ఇప్పటికైనా నేను వస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వస్తున్నాను అంటే రెడీగా, ఏ ఊర్లో అయినా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ కి వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్లే వాళ్ళు అయితే ఉన్నారు. ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండింది ఫాలోయింగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం చేంజ్ అయ్యి ఎంగేజ్మెంట్ తగ్గిపోయింది. కాకపోతే ఇంత ముందు పిక్చర్ పెడితే 10,000 ప్లస్ లైక్లు వచ్చేవి, వందల కామెంట్లు వచ్చేవి. ఎవరికైనా నేను ఒక స్టోరీ పెడితే, నేను జాంబియా వస్తున్నాను ఎవరైనా ఉన్నారా అంటే ఓ 10 మెసేజ్లు వస్తాయి, మేము జాంబియాలో ఉన్నాం కలుస్తామని. అలాగా. సో సోషల్ ఫుట్ ప్రింట్ అయితే బానే ఉంది తిరుగుతుంటే. ఓకే. ప్లస్ మనం కూడా సోషబుల్, ఫ్రెండ్లీగానే ఉంటాం కాబట్టి ఏమి యాటిట్యూడ్ లేకుండా, లేకపోతే ఏదో అలూఫ్ లేకుండా, ఇట్స్ ఈజీ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ అండ్ మింగిల్ విత్ పీపుల్. ఓకే. అంతే యా. కదా. డిడ్ యూ హ్యావ్ ఎనీ సెక్యూరిటీ థ్రెట్ ఎనీవేర్? యా, చాలా చాలా ఉన్నాయి. అంటే చిన్న చిన్న సెక్యూరిటీ థ్రెట్ అంటే కిడ్నాప్ అటెంప్ట్లు కానీ, లేకపోతే సౌత్ అమెరికా ఇస్ వెరీ డేంజరస్, వెరీ బ్యూటిఫుల్ బట్ వెరీ డేంజరస్. ఎవరో ఆమె చూసి మన కెమెరాని ఫ్లాన్ చేస్తే ఎవడో రిచ్ వాళ్ళ ఉన్నాడు, ఈయన పట్టుకుందాం అని ఫాలో అవడం అలాగా. ప్లస్ ఏంటంటే మనం కొంచెం మీక్ గా ఉన్నాం కాబట్టి, అంటే కొంచెం మనం కూడా భారీ పర్సనాలిటీ కాబట్టి, ఇట్స్ అంటే గన్ ఉన్నప్పుడు భారీ అయినా ఏదైనా పని చేయదు సౌత్ అమెరికాలో. అది విత్ సమ్ ప్రికాషన్ ఉంటే ఇట్ షుడ్ బి ఓకే. కాబట్టి ఎన్నో ఇన్సిడెంట్లు, అంటే ఈ ట్రిప్స్ మొత్తం తిరిగినవి 186 కంట్రీస్, ఈ ఇటరేషన్స్ తో 500, 600 దేశాలు. తర్వాత నేను కన్సల్టింగ్ చేసేవాడిని యుఎస్ లోనే. సో ఎవ్రీ మండే మా ఇంటి నుంచి బయలుదేరి ఒక ఊరు వెళ్ళడం, మండే, ట్యూస్డే, వెన్స్డే పనిచేసి థర్స్డే ఈవినింగ్ రావడం. అసలు ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ చూసాను నా జీవితంలో, ఎన్ని టేక్ అవుట్స్, ల్యాండ్ ఆఫ్స్ చూసాను నేను చెప్పలేను అసలు. థౌసండ్స్ అండ్ థౌసండ్స్. బయట బయట కంట్రీలో అలా కన్సల్టింగ్ వర్క్ చేస్తే తప్పదు ఇంకా అవునా. ట్రావెలింగ్. అదే అందుకే ఇప్పుడు మొదలెట్టాం కదా. ఇప్పుడు మొన్న ఎవరో ఒక వ్లాగ్ చూస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తుంటే అందరూ వా వా అంటున్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఎన్ని ఎయిర్పోర్ట్లు ప్రపంచంలో తిరిగి ఒక్క వీడియో తీలే. ఎందుకంటే మనం 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 ఏమనుకుంటాం, రోజు చూసేదే కదా, ఏముంది కొత్త అనుకుంటాం. కానీ వేరే వాళ్ళ దృష్టితో మనం ఆలోచించాం కదా. సో ఇప్పుడు తెలిసే మిస్టేక్లన్నీ. సో నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా, టికెట్ తీసినా, ఏం తీసినా, అందుకే ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన పాకిస్తాన్ వీడియో కొంచెం డాక్యుమెంటరీ టైప్ లో ఉంటాయి. ఎందుకంటే అంత కాంటెంట్ చేయలే కదా, వెళ్ళడం, ప్లేస్ తీసేయడం, పెట్టేయడం కెమెరా, అంతేగాని నడుస్తున్నప్పుడు ఇదంతా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇట్స్ గెటింగ్ బెటర్. యా. నేను ఆఫ్టర్ 18 కంట్రీస్ ఐ స్టార్టెడ్ బ్లాగింగ్. బెటర్ దెన్ మీ. మైనస్ మొత్తం 10. పోయినాయి 18 కంట్రీస్. లేదు, అంటే నాకు అలాగా ట్రావెల్ బగ్ ఉంది, యా. ట్రావెల్ చేసే అండ్ కెపాసిటీ ఉంది కాబట్టి మళ్ళీ మొదలెడతా వరల్డ్. యా, దట్స్ రియలీ చాలా, అంటే వి ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఉన్నాయి. 30-40 వీడియోస్ కాంటెంట్ ఉంది. సో ఒక 2-3 months 4 months వరకు అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, సుడాన్ ఉంది,
తర్వాత బ్రెజిల్ ఉంది. ఇలా కొంచెం మిక్స్ చేసి మాటలు పెట్టి ఫోటోతోని వ్లాగ్స్ చేయొచ్చు. ఇట్స్ ఓకే డైలీ వ్లాగ్స్ ఇవన్నీ. సో ప్రస్తుతానికి అయితే హరి లేదు వ్లాగ్స్. యా, అంటే ఫోటో బ్లాగ్స్ కంటే డైరెక్ట్ గా షూట్ చేసిన వీడియోస్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ కదా. దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియో నేను ఒక వీడియో చేశాను లాస్ట్ ద 9 countries I've not visited అని. అదంతా మాట్లాడడం మ్యాప్స్ పెట్టడం, దానికి 35,000 వ్యూస్ వచ్చాయి. అది ఎప్పుడు అది 4th వీడియో. అని నాకు అప్పుడు అనిపించింది అనమాట, అంటే జనాలు దే షుడ్ బి ఏబుల్ టు రిలేట్. ఇట్స్ నాట్ ఇప్పుడు ఒక వీడియో అంతా పెట్టేసి దానిలో కొంచెం ఎక్స్ప్లెనేషన్ బాగాలేకపోయినా, సో ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎ వీడియో. అంటే ఆ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా. ఐ విల్ ట్రై వన్ మోర్ బెస్ట్ 10 places ఇన్ ద వరల్డ్ అని ట్రై చేస్తున్నా. దెన్ విల్ నో అంటే ఫొటోస్ జరుగుతుందా లేదా, దానికి వ్యూస్ బాగుంటే దెన్ ద ఎక్స్పెరిమెంట్ హస్ వర్క్ దెన్ కదా. మీరేం చేసినా చూస్తాం మేము, ఎందుకంటే 186 కంట్రీస్ అంటే అలా లేదులే కానీ పేస్ భారీ ఉంది. పేస్ భారీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు 32,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 33 or 34 days లో. సో బానే ఉంది, కానీ మనం చెప్పలేం కదా ఇది విత్ స్టాండ్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా, పడిపోతుందా, ఎవరికి తెలియదు. లేదు, మీరు ఒక లెవెల్ అన్నమాట బేసికల్ గా. మేము ఎవరో ఇక్కడికి లేదు అనిపించట్లేదు. వ్యూస్ అంటే 10,000, 20,000, 30,000. ఒక 2 వీడియోలు అయితే 100,000 క్రాస్ అయ్యాయి, ఒకటి 50,000 క్రాస్ అయింది. కానీ నేనేమనుకున్నా అంటే ఇప్పుడు పాకిస్తాన్ చూపిస్తే ఎవరు నిజంగా పాకిస్తాన్ వెళ్ళిన తెలుగు వాళ్ళు లేరు. అంటే కర్తార్పూర్ కాదు నేను చెప్తుంది, గిల్గెట్ బాల్టిస్తాన్ రియల్ ఇన్సైడ్ ఇంటీరియర్ వ్లాగ్స్ నేను చూడలే. నేను అనుకున్నా పాకిస్తాన్ వ్లాగ్స్ పెడితే మిలియన్స్ లో వచ్చే వ్యూస్ ఎవరు చూడని చూపిస్తున్నా కదా అనుకున్నా, కానీ అలా వర్కౌట్ అవ్వలే. సో వీ డోంట్ నో ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అని ఎంగేజ్మెంట్. బట్ ఇట్స్ ఓకే. అంటే వ్యూస్ కోసం చేయట్లే కదా, కాంటెంట్ షేర్ చేద్దామని చేస్తున్నాం కాబట్టి వ్యూస్ ఉంటే అదొక ఎడిషనల్ బోనస్, అంతే కదా. లేదు, చూస్తూ ఉండండి. ఇయర్ ఎండింగ్ కి మీరు ఈజీగా 200K 300K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. చూద్దాం, అంటే అలా వస్తే మోటివేషన్ ఉంటుంది అన్నమాట ఇంకా వీడియోలు చేయడానికి, సరే ట్రావెల్ చేద్దామని. 5,000 10,000 వస్తే ఏమనిపిస్తుంది, 5,000 వ్లాగ్ చేయడం టైం వేస్ట్ అనిపిస్తుంది కదా, అది అందుకని. బట్ వ్యూస్ డోంట్ రియలీ ఐ యాక్చువల్లీ కెన్ రిలేట్ టు మీరు అనే మాటలకి. నేను స్టార్టింగ్ యూట్యూబర్ ని కాబట్టి ఐ కుడ్ రిలేట్ టు. సో లాస్ట్ టైం లైవ్ లో కూడా నేను చెప్పాను, నేను ఏం చెప్పానంటే ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన డబ్బులన్నీ ఐ డొనేట్ టు 1 district ఎవ్రీ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒక చారిటీని ఫైండ్ చేశాను, బోరింగ్ వెల్ ఏదో ఒక రిమోట్ విలేజ్ లో. సో ఇది నేను యూట్యూబ్ చేసిన కూడా వచ్చిన డబ్బులు నేనేదో ఉంచేసుకుందాం అని కూడా కాదు కదా. సో ఎవరైనా అంటారు నేను ట్రావెల్ చేసి కక్కుర్తే, అది కూడా కాదు. సో ఐ వాంట్ టు గివ్ ద మనీ అండ్ మేక్ ఆన్ ద తెలుగు ఛానల్ ఎవ్రీ మంత్ టు 1 district ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఎర్లియర్ ఆంధ్రప్రదేశ్, విచ్ ఇస్ ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్. నాకు తెలిసింది 23 డిస్ట్రిక్ట్లే, ఇప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్లు అయిపోయో మాకు తెలియదు. సో అది లాజిక్, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ రెడీ. సో వాట్స్ యువర్ బెస్ట్ అండ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ టిల్ డేట్? బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఇన్ థౌజండ్స్. ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్. ఒక 5 చెప్తాను. వాల్కెనో, ఒక యాక్టివ్ లైవ్ వాల్కెనో వనువాటులోని. యాక్టివ్ వాల్కనో అంటే నికరాగువాలో కూడా ఒక వాల్కనో ఉంది, గ్వాటమాలాలో ఒక వాల్కనో ఉంది, రెడ్ గా కనిపిస్తుంది. అలా కాదు, ఇది ఎలా అంటే ఫ్లవర్ పాట్, దివాళీలో చిచ్చుబుడ్లు ఉంటాయి కదా, మీరేమంటారు నాకు తెలియదు, మా ఊర్లో చిచ్చుబుడ్డి అంటారు. ఫ్లవర్ పాట్ ఇలా పైకి వస్తుంది, అలాగా చాలా యాక్టివ్ గా ఉన్న వాల్కెనో మౌంట్ యసు, టానా ఐలాండ్ ఇన్ వనువాటు నియర్ ఫీజీ. అక్కడికి వెళ్ళాను. మన అక్కడ నిల్చుంటే ఇలా రివర్బరేట్ అయ్యి మొత్తం ఎర్త్ షడరింగ్, ఆ తర్వాత సౌండ్స్, ఆ తర్వాత మొత్తం ఫేస్ అంతా బ్లాక్ గా అయిపోయి ఫ్యూమిగేట్ అయ్యి, అసలు అమేజింగ్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. నెంబర్ 2, ఎన్నో వాటర్ ఫాల్స్ చూశాను నేను. ఏంజల్ ఫాల్స్ వరల్డ్స్ టాలెస్ట్ వాటర్ ఫాల్, అది నేను వెళ్ళలేదు ఇంకా. విక్టోరియా ఫాల్స్ వరల్డ్స్ వైడెస్ట్ వాటర్ ఫాల్. తర్వాత ఇగ్వజు వాటర్ ఫాల్స్ బ్రెజిల్లో అమేజింగ్ వాటర్ ఫాల్. నయగరా, ఇలా మొత్తానికి చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అని చూశాను. కాకపోతే గయానాలోని కేటూర్ వాటర్ ఫాల్స్ అని ఉంది. దానికి నడుచుకొని వెళ్ళడం, హైకింగ్ చేసుకొని వెళ్ళడం లేదు. ఒక ప్రైవేట్ ప్లేన్ హైర్ చేసుకొని అమెజాన్ జంగల్ మధ్యలో ఉంది. ఎందుకంటే అది వావ్, అంతకన్నా పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కాకపోతే ఎప్పుడు వినని వాటర్ ఫాల్ ఇంత మ్యాగ్నిఫిసెంట్, ఇంత అమేజింగ్ ఉందంటే దట్స్ అ వావ్ మూమెంట్ కదా. సో అదొక వావ్ మూమెంట్. తర్వాత జాంబియా, జింబాబ్వేలోని లైన్స్, ఒక 4 లైన్స్ తోని వాక్ చేశాను. అవి జనాలు ఏవేవో అంటారు, దాన్ని డ్రగ్లు ఇచ్చారు, ఏదో ఇచ్చారు, ఏది ఇచ్చినా మనకు తెలియదు కదా. అవన్నీ 4 లైన్స్ తో నడాలంటే ఎంత థ్రిల్లింగ్. దాంతో ఒక 45 minutes 1.5 hours మొత్తం నడిచాం, అదొకటి. తర్వాత విరుంగా ఫారెస్ట్ డిఆర్సి అండ్ రువాండాలోని
రియల్ గొరిల్లాస్ న్యాచురల్ హ్యాబిటాట్ కి 4 hours హైక్ చేసి ఆ పార్క్ ఎంట్రన్స్ ఫీజ్ $1,500, అంటే 1,10,000 ఓన్లీ ఎంట్రన్స్ ఆఫ్ ద పార్క్. ఆ తర్వాత గొరిల్లాస్ కనబడగానే 55 minutes కింగ్ కాంగ్ సిల్వర్ బ్యాక్ తోని ఇలా ఇంత దూరంలో, అది నేను ఇలా మనం చూస్తే మనం ఇలా ఉంచుకొని కొంచెం సబ్సర్వియంట్ గా ఉండాలి, లేకపోతే ఛాలెంజ్ చేస్తున్నాం అనుకుంటుంది. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. 5th and last ఈజ్ గిల్గిట్ బాల్టిస్తాన్. ఎవరు ఇండియన్స్ వెళ్ళలేని, అడుగు పెట్టలేని, అంటే రా ఏజెంట్స్ వెళ్తారే అది వేరే, ఫ్యామిలీ కాశ్మీర్ లో ఉండేవాళ్ళు, ఒక టూరిస్ట్ గా, అది ఒక సౌత్ ఇండియన్ తెలుగుడుగా వెళ్ళి గిల్గిట్ బాల్టిస్తాన్ లో తిరిగి 5 రోజులు మొత్తం వ్లాగ్ చేశాను. సో ఈ 5 అంటే ఎన్నో ఉన్నాయి, ఒక 5 చెప్తున్నాను బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎలా అంటే, యాజ్ అ ట్రావెల్ ప్రో దిస్ ఇస్ నెవర్ అ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఏదైనా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్, సో ఇట్స్ మోర్ థ్రిల్లింగ్. అంతా సీమ్లెస్ అయ్యి ప్లేన్ లో దిగి అక్కడి నుంచి మెట్రో ఎక్కేసి హోటల్కి వెళ్ళిపోయి 2 మ్యూజియంస్ చూసి వ్లాగ్ చేస్తే అది థ్రిల్ అనిపించట్లేదు. సో ఏదైనా వెరైటీగా ఉంటే బాగుంటుందని, సో ఐఎమ్ వెల్కమింగ్ దిస్ వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్, సో ఇట్స్ మోర్ థ్రిల్. ఓకే, గ్రేట్. సో ఇన్ని ప్లేసెస్ ట్రావెల్ చేసినప్పుడు మీరు ఏమైనా డైరీ అన్న మెయింటైన్ చేశారా? రియల్లీ వాంటెడ్ టు సీ దట్. There's no diary unfortunately, but everything is here so far. Schizophrenia వచ్చి తర్వాత ఏదో వస్తే మర్చిపోతానేమో. You ask me any country you've traveled, I'll tell you live every detail. So far it's so good, but ఎక్కడో మెయింటైన్ చేయాలి, చేస్తుంటే బాగుండేది. ఎవరో లాస్ట్ లైవ్ లో విజయ అని ఒక ఆవిడ టాంజానియా వచ్చారా అని, టాంజానియా వెళ్ళి 10 ఏళ్ళు అయింది, అన్ని ప్లేసులు చెప్పేసాను అలా వెళ్ళిన ఆర్డర్ లోని. సో ఇప్పుడు దాకా అయితే డైరీ లేదు, బట్ ఇట్స్ హై టైం, ఎందుకంటే పెద్ద అవుతున్న కొద్దీ ఐఎమ్ షూర్ విల్ ఫర్గెట్. సో అందుకని ఈ వ్లాగ్స్ అన్ని చేసేస్తే అట్లీస్ట్ డాక్యుమెంటేషన్ కి ఉంటాయి. అందుకే ఇన్స్టాగ్రామ్ లోని hundreds and thousands of stories ఉన్నాయి. So these are mini vlogs, not like YouTube vlogs, but it's a good representation. యా, నైస్. చూస్తుంటాను మీ వీడియోస్ అన్ని. సో మీరు ఇప్పుడు దాకా చూసిన దానిలో మోస్ట్ ఫేవరెట్ కంట్రీ ఏంటి? ఒకటే, ఇఫ్ యూ హావ్ టు, ఇప్పుడు దాకా మీరు 26 లో ఫేవరెట్ ప్లేస్? నేను శాంటోర్ని అని చెప్తాను. నెక్స్ట్ నా వ్లాగ్స్ కూడా అదే. ఇప్పుడు ఏథెన్స్ అయిపోయింది రీసెంట్ గా, నెక్స్ట్ వ్లాగ్ సిరీస్ శాంటోర్ని ఛానల్ లో. సో శాంటోరినిలో ఎన్ని రోజులు ఉన్నారు? శాంటోరినిలో ఎన్ని రోజులు? 3 days. నేనైతే ప్రిఫర్ చేసి నేను శాంటోరిని 3 సార్లు వెళ్ళాను. అక్టోబర్ నవంబర్ వెళ్ళడం నాకు ఇష్టం, ఎందుకంటే ఎవ్వరు ఉండరు, హోల్ ఐలాండ్ లో నేను ఒక్కడిని నవంబర్ లో ఐలాండ్ రాజులాగా మా వ్యూస్ అన్ని. ఇవి కాకుండా ఇంకా చాలా క్వశ్చన్స్కి చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు. అన్నిటి గురించి నేనైతే తెలుసుకున్నాను. అవన్నీ కూడా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో. సో పార్ట్ 2 ఉంటుందన్నమాట, అది తొందరలోనే రిలీజ్ చేస్తాను. సో ప్లీజ్ టు వెయిట్ ఫర్ దట్ పార్ట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్ అండ్ ఆల్సో రవి తెలుగు ట్రావెలర్. హాయ్ కార్తిక. సో అమేజింగ్ సెషన్ ఇవాళ. టైం తీసుకొని ఇంటర్వ్యూ చేసినందుకు, ఇంటరాక్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్. సో చూస్తున్న అందరికీ మేల్ ట్రావెల్ బ్లాగర్స్ ఎంతోమంది ఉన్నారు, ఫీమేల్ ట్రావెల్ బ్లాగర్స్ ఎక్కువ లేరు. కాబట్టి మీరు అందరూ కార్తికాని సపోర్ట్ చేస్తారని. తను ఆల్రెడీ 26 కంట్రీస్ వెళ్ళింది. అంటే మేల్ ట్రావెల్ బ్లాగర్స్ ఎలాగ ఇమోట్ చేస్తారో, ఎలాగ ప్లేస్కి కనెక్ట్ అవుతారో మీరు ఆల్రెడీ చాలామంది ఉన్నాం కాబట్టి మీరు తెలుసుకోవచ్చు. ఒక ఫీమేల్ వ్లాగర్ ఎలాగ కనెక్ట్ అవుతారో ప్లేసులకి, వరల్డ్ ట్రావెల్కి, మీరు కార్తిక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆవిడ వీడియోని చూసి సపోర్ట్ చేయండి. నేను రవి తెలుగు ట్రావెలర్, కార్తిక ఛానల్లో, కార్తిక యూట్యూబ్. సో మీరు సపోర్ట్ చేస్తారని, ఈ ఇంటరాక్టివ్ సెషన్ మీ అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఇలాంటి సెషన్స్ ఇంకా కావాలంటే కార్తికని సపోర్ట్ చేయండి. సో రెగ్యులర్గా వేరే ట్రావెల్ వ్లాగర్స్తో కూడా ఇలా ఇంటరాక్టివ్ సెషన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.